ఈ పల్లవి ఏంటి ఇంకా రాలేదు? అందరితో పాటు రాకుండా బిల్డప్ ఇస్తుంది. దీనికోసం వెయిట్ చేయాలనుకుంటా. కావాలనే నన్ను వెయిట్ చేయించాలని ఇలా చేస్తుంది. సరే, మీరు వెళ్ళండి. చరణ్, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పల్లవి కోసం వెయిటింగ్ అండి. ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? ఏమో, క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈవిడ మాత్రం ఓ సర్దిందే సర్దుతూ ఉంటుంది 100 సార్లు. సర్లే, వచ్చేస్తుందిలే, జాగ్రత్త. బావగారు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆవిడ గారు ఇంకా రాలేదు. ఎవరు? పల్లవినా? ఆవిడ గారిని తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళాక నానమ్మ నా మీద ఎగురుతుంది కదా. పల్లవిని తీసుకురాకుండా వచ్చేసావా, ఒంటరిగా వదిలేసావా అని ఓ చాట భారతం చదువుతుంది. పల్లవి ఇంకా ఎక్కడుంది? ఇందాకే వెళ్ళిపోయింది చరణ్. వెళ్ళిపోయిందా? ఎప్పుడు? బెల్ కొట్టగానే అందరికంటే ఫాస్ట్ గా ముందు వెళ్ళింది తనే. మరి ఎందుకు వెళ్ళిందో తెలీదు. దీనికి ఇది బాగా అలవాటైపోయింది. నిన్న కూడా అంతే, చెప్ప పెట్టకుండా పోయింది. దానికోసం వెయిట్ చేసి వెళ్ళిపోయాను. రోజు వెయిట్ చేస్తాను అనుకుంటుంది. చెప్తా దాని సంగతి. సరే, మీరు వెళ్ళండి. వీళ్ళిద్దరికి పెళ్ళైతే చేశాం కానీ ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్లేదురా. అవునమ్మా, నేను కూడా అదే నోటీస్ చేశాను. కాకపోతే కొత్తగా పెళ్ళైంది కదా, అందుకనే కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. కొత్తగా పెళ్ళైనా అంతకుముందు పరిచయం లేని వాళ్ళేంట్రా? ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నవాళ్లే కదా. ఇలా కాదు కాని వాళ్ళిద్దరినీ ఎక్కడికైనా ఒంటరిగా పంపిస్తే దగ్గరవుతారేమో అనిపిస్తుందిరా. పోనీ అలాగే ఏదైనా ప్లాన్ చేద్దామమ్మా. ఎరా, కాలేజీ అయిపోయిందా? ఒరే ఆగు, నువ్వొక్కడవే వచ్చావేంటి? పల్లవి ఏది? ఆవిడకి తెలుసు. ఎవరికి తెలుసు అంటావేంట్రా? కాలేజీకి వెళ్ళారు కదా, రోజు నువ్వే కదా తీసుకొస్తావు. నిన్న నేను తీసుకొచ్చానా? నిన్న నాతో పాటు వచ్చిందా ఇవాళ రావడానికి? అలా మాట్లాడుతున్నావేంట్రా? ఇంకెలా మాట్లాడాలి అత్తయ్య? కాలేజ్ అయిపోయిన తర్వాత వీడితో పాటు రావాలి కదా. లోపలెక్కడో పెత్తనాలు చేస్తూ ఉండుంటుంది. లోపల లేదాంటీ, వెళ్ళిపోయింది. వీడితో రాకుండా ఎలా వెళ్ళిపోతుందమ్మా? అదేంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. పల్లవిని తీసుకురాలేదని బావగారిని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ అసలు తను చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్తుంది, కలిసి ఎందుకు రావట్లేదు అని తనని అడగరా? ఇంతకీ ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికి తెలుసు? మాకైతే ఎలాగూ చెప్పదు. కట్టుకున్న వాడి పట్లైనా రెస్పెక్ట్ ఉండాలి కదా. కట్టుకున్న భార్య పట్ల కేరింగ్ ఉండాలని మీరు చెప్తున్నారే కానీ కట్టుకున్న భర్త అంటే గౌరవం ఉండాలి, భర్త పట్ల సిన్సియారిటీ ఉండాలని దానికి ఎప్పుడైనా చెప్తానే కదా అది చెప్పి వెళ్ళడానికి, చెప్పి చేయడానికి. చెప్పా పెట్టకుండా వెళ్ళడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఒరే, ఒకసారి పల్లవి ఫోన్ చేయి. అలా చూస్తావేంట్రా? తను రాలేదన్నావు, వెంటనే ఫోన్ చేయాలిగా. చేయకుండా నా దగ్గరకు రాలేదని పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైంది దానికి? సర్లేండి, ఎక్కడికైనా వెళ్తే అదేమైనా చిన్నపిల్ల తప్పిపోవడానికి అదే వస్తుంది. అవును, చంటి ఏడి? వాడు కూడా ఇంక ఇంటికి రాలేదు. అక్షిత,
నాకు తెలీదు ఆంటీ. తెలీదా? నువ్వసలు వాడి భార్యవేనా? వాడేం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, నీతో పాటు వస్తున్నాడో లేదో చూసుకోవా? ఆహా, కొడుకు రాలేదంటే కంగారు వస్తుంది. అదే కోడలు రాలేదంటే వస్తుందిలే అని లైట్గా తీసుకుంటావా? మరి వీడి విషయంలో కూడా అలా మాట్లాడొచ్చు కదా. అది వేరు, వీడు వేరు. వీడు అమాయకుడు. వీడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఒరే ప్రసాదు, పల్లవి ఏ కారణం లేకుండా ఎక్కడికి వెళ్ళదు. అది చరణ్గాడికి చెప్పకుండా అస్సలు వెళ్ళదు. చెప్పలేదు సరే, ఏదైనా బలమైన కారణమే ఉండి వెళ్ళిందే అనుకుందాం. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టిందిరా? నాకేదో భయంగా ఉందిరా. ఏం కాదులే అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు, వచ్చేస్తుందిలే. రై, కస్టమర్ వచ్చాడు, చూసుకోండి. సార్, నేను కస్టమర్ని కాదు సార్. ఇక్కడ ఏమైనా జాబ్ దొరుకుతుందేమో అని వచ్చాను సార్. ఉన్న వాళ్ళకే పని లేకుండా ఉంది, ఇంకా నీకెక్కడదయ్యా జాబు? సార్ అలా అనకండి సార్. నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్. జాబ్ అవసరం ఉన్న వాళ్ళు ఎవరుండ్రయ్యా? ఖాళీ లేదంటే వినిపించుకోవేంటి? వెళ్ళు. కస్టమర్లు లేకుండా మేం బాధపడుతుంటే. సార్ అలా అనకండి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. గొడవ కాదు సార్, జాబ్ కావాలంట. లేదని చెప్తుంటే వినిపించుకోవట్లేదు. లేదని చెప్తున్నారు కదయ్యా. సార్ ప్లీజ్ సార్, నేను చదువుకుంటున్నాను సార్. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. చదువుకుంటూ జాబ్ చేస్తావా? ఫైనాన్షియల్ ప్రాబ్లమా? లేదు సార్, పర్సనల్ ప్రాబ్లం సార్. కానీ నేనైతే సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్. వర్క్ చేయాలని అంటే ఇక్కడ వర్క్ ఉండాలి కదయ్యా. కొత్తగా నేనే పిజ్జా సెంటర్ పెట్టాను. ఏదో అలా అరకొరా రన్ అవుతుందంతే. అనుకున్నంతగా రన్ అవ్వట్లేదు. ఉన్న స్టాఫ్కే శాలరీలు ఇవ్వాలి. ఎక్స్ట్రా నిన్నెక్కడి నుంచి పెట్టుకోమంటావు చెప్పు? ఒకవేళ ఈ పిజ్జా సెంటర్ డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా నిన్ను పెట్టుకుంటాను. నీ ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు. సార్ ఈ పిజ్జా సెంటర్ని నేను డెవలప్ చేస్తాను సార్. ఏంటి? అవును సార్. అంటే నీకు పిజ్జా చేయటం వచ్చా? పిజ్జాలో ఇప్పటి వరకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆల్ వెరైటీస్ని నేను టేస్ట్ చేశాను సార్. ఆయన చేయడం వచ్చా అంటే నువ్వు తినడం అంటావేంటయ్యా? ఫుడ్ బాగుందో లేదో వండేవాడి కంటే తినేవాడికే ఎక్కువ తెలుస్తుంది సార్. తినే చెప్పొచ్చు సార్. రెగ్యులర్గా పిజ్జాలు ఆర్డర్ పెట్టుకొని తింటూనే ఉంటాను.